అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అండ్ ద సిరీస్ ఆఫ్ గోకర్ణ అండ్ దండేలి. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు ముందు వీడియోస్ చూడకపోతే ముందు వీడియోస్ చూడండి. అందులో మొత్తం అన్నీ రాగానే ఉంటాయి. నేను వాయిస్ ఓవర్ అక్కడ ఇవ్వాలని అనుకోలేదు, అందుకే స్టార్టింగ్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. ముందు వీడియోస్ చూడకపోతే ఒకసారి వెళ్ళి ఆ రెండు వీడియోస్ కూడా చూసేసి వచ్చాయండి. అండ్ ఇప్పుడు థర్డ్ డే. సో ముందు వీడియోలో నాకు సరిగ్గా క్లోజ్ చేసినట్టు నాకు అనిపించలేదు, సో అందుకే దానికి కంటిన్యూషన్ కింద కొన్ని చెప్పేసి అండ్ ఈరోజు వీడియోస్కి వెళ్ళిపోదాం. మేము డే 2లో ఉండింది ఒక బీచ్కి దగ్గరలో ఉన్న రిసార్ట్. లిటరలీ వాకబుల్ ఉంటుంది, ఒక 100 మీటర్స్ కూడా ఉండదు. లైక్ రిసార్ట్ ఎంట్రన్స్ నుంచి వెనక్కి వెళ్తే బీచ్. అంత మంచి చోటు ఉన్నాము. బట్ మేము ఉన్న స్టే మాకు అంత నచ్చలేదు. అంటే టెంట్స్ ఒక 30-40 టెంట్స్ ఒకే ప్లేస్లో ఉండి కంజెస్టెడ్గా ఉంది. అండ్ టెంట్స్లో ఉండడం వల్ల అవి కామన్ వాష్రూమ్స్, ఒక 11 వాష్రూమ్స్ ఉంటాయి. సో అలాంటి ప్లేస్లో ఉన్నాము. మాకు మా స్టే అంత నచ్చలేదు, కానీ బీచ్ దగ్గరికి మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ మేము హార్డ్లీ ఒక గంటన్నర మాత్రమే పడుకున్నాము, ఎందుకంటే మేము మహాబలేశ్వర టెంపుల్కి వెళ్ళాలి. యాక్చువల్లీ మాకున్న ప్యాకేజ్లో ఫోర్ట్ కూడా ఒకటి ఉంది. మేము చూసిన వీడియోస్, లైక్ నేను రిఫర్ చేసిన వీడియోస్లో ఫోర్త్ అనేది మాకు సెకండ్ డే విభూతి వాటర్ ఫాల్స్కి వెళ్ళిన డేలో ఉంది, కానీ మాకు మాత్రం థర్డ్ డే రోజు వచ్చింది. అంటే మేము మార్నింగ్ లేచి ఫోర్త్కి వెళ్ళి ఫోర్త్ నుంచి మహాబలేశ్వర టెంపుల్కి వెళ్ళాలి. అండ్ ఆ తర్వాత మేము ఓం బీచ్కి వెళ్ళాలి. సో ఇది మా షెడ్యూల్ ప్లాన్. మేమేమనుకున్నామంటే ఫోర్త్కి ఫోర్త్ స్కిప్ చేయొచ్చని అనుకున్నాము, బికాస్ మాకు బీచ్లోనే ఎక్కువసేపు స్పెండ్ చేయాలని అనిపించింది. సో మేము అందరం డిస్కస్ చేసుకొని ఫోర్త్ని రిమూవ్ చేసేసుకున్నాము. ఆ ముందు రోజు హెవీ క్రౌడ్, లాంగ్ వీకెండ్ వల్ల హెవీ క్రౌడ్ వల్ల ఆ ముందు వీడియోస్ లైక్ ఆ ముందు వెళ్ళిన వాళ్ళు 4-5 అవర్స్ పడుతుంది టెంపుల్ అని చెప్పారు, కాబట్టి మేము చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలని అనుకున్నాము. అండ్ మేము 11 గర్ల్స్ అందరం కలిపి మేము శారీస్ కట్టుకుందామని చెప్పేసి శారీస్ తెచ్చుకున్నాము. బట్ ఆ ముందు రోజు ముక్తేశ్వర టెంపుల్కి మేము 3-piece డ్రెస్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళే మహాబలేశ్వర టెంపుల్కి శారీస్లో వెళ్ళాలి అని అనుకున్నాం. మహాబలేశ్వర టెంపుల్ కంపల్సరీ నీకు డ్రెస్ కోడ్ ఉంటుంది. శారీస్ లైక్ ఈ 3-piece డ్రెస్సెస్ ఇవి మాత్రమే వేసుకోవాలి, మిమ్మల్ని జీన్సెస్లో వాటిలో నాట్ అలౌడ్. సో మేము అవి ముందే తెలుసుకొని మేము అక్కడ శారీస్ ఇక 3-piece డ్రెస్సెస్ అని తెచ్చుకున్నాము. బట్ మేము ఆ రోజు 3-piece డ్రెస్ మార్చుకునే ఛాన్స్ లేదు. అండ్ మేము ఏదైతే అవుట్ఫిట్స్ మీద, ఆ జీన్సెస్ వాటి మీద వెళ్ళాము. ఫర్ ద ఫస్ట్ టైం అనుకున్నా నేను అలాంటి డ్రెస్ మీద టెంపుల్కి వెళ్ళడము, బట్ అక్కడ నాకు మార్చుకునే ఛాన్స్ లేదు. అండ్ నెక్స్ట్ డే మేము వెళ్ళిన స్టే చూసిన తర్వాత మేము అందరం మైండ్ మార్చుకున్నాం. ఓకే, ఈ ప్లేస్లో మేము శారీస్ అవి మేము డ్రేప్ చేసుకోవడం చాలా 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 కష్టము. సో అందుకని చెప్పేసి మేము 3-piece డ్రెస్సెస్ వేసుకోవాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాం. ఆ ముందు రోజు మేము లైక్ బోటింగ్కి వాటికి వెళ్ళొచ్చేటప్పటికి హెయిర్ చాలా 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 దారుణంగా ఉంది. సో అందుకే మేము ఆ ముందు రోజు నైటే మేము హెయిర్ వాషెస్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాలని చెప్పి మేము హెయిర్ వాషెస్ చేసేసుకొని అన్నీ రెడీ అయిపోయి ఉన్నాము. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి స్నానం చేసేసి లేకపోతే ఫ్రెష్ అవ్వేసి వెళ్ళిపోవాలి అనేది మా పాయింట్. సో మేము ప్లాన్ ప్రకారం అలానే రెడీ అయ్యాము. బీచ్ దగ్గర మేము 1:30-1 వరకు ఉన్నాము. మార్నింగ్ 3కి లేచాము. అందరం ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి 5 కల్లా మేము వ్యాన్లోకి వెళ్ళిపోయాము. అక్కడ నుంచి మహాబలేశ్వర టెంపుల్కి వెళ్ళాము. ఏమీ రికార్డ్ చేసే ఛాన్సెస్ లేవు, సో ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. అక్కడ కొంచెం ఫొటోస్ అవే ఉన్నట్టున్నాయి, నేను అవి యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. మహాబలేశ్వర టెంపుల్లోనే మేము మార్నింగ్ 7కో 8కో లైన్లోకి వెళ్తే లిటరలీ 4 అవర్స్ ఉన్నాము లైన్లోనే. 3-4 అవర్స్ పట్టింది. పెద్ద ట్విస్ట్ ఏంటంటే అసలు ఒక లైన్ వెళ్తున్నాము, ఆ లైన్ అయిపోయింది అనుకునే టైంకి మేము ఇలా తొగ్గి చూసేటప్పుడు ఒక 5 లైన్స్ కనబడుతున్నాయి టర్న్స్. సో అలాగా మేము 2 సార్లు అనుకున్నాము. చాలా ఒక 15-16 లైన్స్ అలా టర్న్స్ తిరుక్కుంటూ వెళ్ళాము. లైక్ ఆ టెంపుల్ అబ్బాయిలకి షర్ట్స్ కూడా నాట్ అలౌడ్, పంచ అండ్ పైన కండువా వేసుకోవాలి, బనియన్స్ కూడా నాట్ అలౌడ్. సో అబ్బాయిలు అందరూ అంతే ప్లాన్గా వచ్చారు. అమ్మాయిలు అందరం 3-piece డ్రెస్సెస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి 3-piece డ్రెస్సెస్లోనే వెళ్ళాము. బట్ దర్శనం కూడా మాకు చాలా 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 బాగుంది. అండ్ అది ఆత్మలింగం అంట, మనతో అది టచ్ చేపిస్తారు, అదొక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత మేము ఓం బీచ్కి వెళ్ళాలి షెడ్యూల్డ్ ప్రకారం. బట్ చాలా చాలా ట్రాఫిక్ ఉంది, చాలా క్రౌడ్ ఉంది. మా వ్యాన్ అక్కడ నుంచి కదలదు, మీరు ఆటోస్ బుక్ చేసుకొని వెళ్ళాలి. అండ్ మీరు ఖచ్చితంగా ఇరుక్కుపోతారు. మీరు హార్డ్లీ మేము ఉన్న దగ్గర నుంచి ట్రాఫిక్ అని బేస్ చేసుకుంటే అరౌండ్ 6 kilometers ఏమన్నా మీకు వెళ్ళడానికి 1/2 hour పడుతుంది. మీరు అక్కడ బేర్లీ ఒక 10 minutes మాత్రమే ఉండగలుగుతారు. మేమున్న ప్లేస్ నుంచి మళ్ళీ మాకు రైల్వే స్టేషన్ అరౌండ్ 5-6 hours జర్నీ ఉంది అని చెప్పేసి ఆమె చాలా క్లియర్గా చెప్పిన తర్వాత మహాబలేశ్వర్ టెంపుల్కి వెనకనే మాకు ఇంకొక బీచ్ కనిపించింది. యాక్చువల్లీ గోకర్ణ మొత్తంలోని అదే ఫేమస్ బీచ్ అని చెప్పారు. సో ఓకే, ఆ బీచ్కే వెళ్దామని చెప్పేసి మళ్ళీ మేము అందరం అమ్మాయిలు అందరం డ్రెస్సెస్ మార్చుకొని
అండ్ ట్రిప్ మొత్తంలో కల్లా మేము మంచిగా తెచ్చుకున్న డ్రెస్ ఏంటంటే మేము బీచ్లో వేసుకోవడానికి మాత్రమే తెచ్చుకున్నాము. 1 పీస్, దుర్గ అయితే 1 పీస్ తెచ్చుకుంది, నేను 1 పీస్ స్లీవ్లెస్ ఫ్రాక్స్, అలా ఒక్కొక్కలాగా తెచ్చుకున్నాము. అండ్ బీచ్లో మంచిగా ఫొటోస్ తీసుకొని రిటర్న్ వెళ్ళిపోయాము. అండ్ బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్క వీడియో కూడా రికార్డ్ చేయలేదు. మా పిక్స్ ఉన్నాయి, నేను అన్ని పిక్స్ యాడ్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్ గోకర్ణ ట్రిప్. చాలా అంటే చాలా మంచి మెమరీస్ ఉన్నాయి మాకు ఈ ట్రిప్లో. ఇలాంటి ట్రిప్ ఇంకొకటి త్వరలో వెళ్ళాలని అనుకుంటున్నాము. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా, మా ఫ్రెండ్స్ అందరికీ మా అన్నయ్య ఫస్ట్ టైం, మా అన్నయ్యతో ఇలా ట్రిప్ వాళ్ళందరూ అడిగారు లాస్ట్కి నెక్స్ట్ ట్రిప్ ఎట్లా తీసుకెళ్తాం అన్నమా అందరినీ అని చెప్పి. సో నెక్స్ట్ టైం కూడా మేము ఒక మంచి ట్రిప్పే ప్లాన్ చేయాలని అనుకుంటున్నాము. బట్ ఈ సీన్ మొత్తంలో మా అమ్మ వినిందంటే మాకు కాల్ రొక్కొడతా అని చెప్పి సీరియస్లీ లైక్ ఇంటి దగ్గర ఒక చిన్న మా బ్రౌనీ ఓరియోస్ వల్ల చిన్న ఇష్యూ వలన అవి సపరేట్ పెట్టాము. మా మమ్మీ వాళ్ళందరూ కొంచెం ఇబ్బంది పడ్డారు, బట్ మాకు చాలా సపోర్ట్ చేశారు. మేమైతే మా అమ్మ మాకు రాడ్ డేస్ వస్తుంది అనుకున్నాము, బట్ దుర్గ వాళ్ళ మమ్మీ కానీ మా అమ్మ కానీ మమ్మల్ని ఏమనలేదు. ఇంకొక ట్రిప్ అంటే మాత్రం కాళ్ళు విరగొడతాను, కుంటూ తిరగాలని చాలా మర్యాదగా చెప్పింది. సో మేము ప్రస్తుతానికి అది పాటించి అందరం మైండ్లో నుంచి ట్రిప్స్ అన్నీ ప్రస్తుతానికి పక్కన పెట్టాము. ఇన్స్టెంట్గా ఏమన్నా వచ్చి వీడియోస్ అప్లోడ్ చేస్తే అది నాకు తెలియదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కంప్లీట్గా చూడండి. అండ్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఆర్ గోకర్ణ దండేలి సిరీస్. నెక్స్ట్ ఇంకొక సిరీస్తో నేను మీ ముందుకు రాబోతున్నాను. ప్లీజ్ వాచ్ ద వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. పెద్ద ప్లానింగ్ ఇప్పుడు అన్ని తెలిసే దొరకని వాళ్ళని కొడతామన్నా. యాజ్ ఏ మెన్షన్, థర్డ్ డేలో మేము అసలు వీడియోస్ ఎక్కడ కూడా క్యాప్చర్ చేయలేదు. టెంపుల్లో అయితే నేను అసలు వీడియోస్ తీయడానికే ఇష్టపడలేదు. ఫోన్స్ అలౌడ్ ఉన్నా లైక్ ఎందుకో ఫొటోస్ తీసుకున్నాం కానీ నేను అక్కడ వీడియోస్ ఎక్కడొక్కడ క్యాప్చర్ చేయాలని అనిపించలేదు. టెంపుల్లో ఏమైందంటే మేము 2 పార్ట్స్ కింద డివైడ్ అయిపోయాము. అది ఎందుకు జరిగిందో తెలియదు. మేమందరం గ్రూప్ ఫోటో దిగింది కూడా ఎక్కడ లేదు. బీచ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కూడా అంతే అయిపోయింది. మా అన్నయ్య వాళ్ళ కొలీగ్స్ అందరూ ఒక ప్లేస్లో, మా కొలీగ్స్ మేమందరం ఒక ప్లేస్కి వెళ్ళిపోయాము. అండ్ దుర్గవి నావి కూడా ఒక్కటి కూడా కామన్ ఫోటో లేదు ఈ బీచ్లో. సో అందుకే మేము ఇవన్నీ గుర్తుపెట్టుకొని మేము వెళ్ళిన నెక్స్ట్ ట్రిప్లో ఖచ్చితంగా మేము తీసుకోవాలని అనుకున్నాము కొన్ని వీడియోస్. అండ్ చాలా ఎండ ఉండే, అసలు దారుణంగా ట్యాన్ అయ్యాం మేము. ఇక్కడ నుంచి మేము రిటర్న్ వెళ్తున్న దారిలో ఒక ప్లేస్లో మేము ఫుడ్కి ఆగినప్పుడు డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకున్నాము. మేము ఇవే డ్రెస్సెస్తో అందరం స్టార్ట్ అయ్యాము. బట్ ఒక పాయింట్ దగ్గర వీళ్ళు టీ కోసం డ్రైవర్ ఆపేటప్పటికి మేము అందరం డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకున్నాము అక్కడ. అండ్ మేము రిటర్న్లో కూడా డాన్సెస్ వేసాము బస్సులో. 5 మినిట్స్లో రైల్వే స్టేషన్ వస్తుంది అనగా కూడా ఆపలేదు మేము. అండ్ ఆ వీడియోస్ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.